ఏం చేయాలి, మనసుకి ఇదంతా నశించిపోతుంది అని ఇచ్చినప్పుడు సుఖపడతారు. ఉదాహరణకి ఒక రాజుగారు రాజ్యపాలన చేస్తున్నారు. అతనికి ఒక గురువుగారు ఉన్నారు. గురువుగారి దగ్గరికి వెళ్తూ వస్తున్నారు. చివరికి గురువుగారి బోధ విన్న తర్వాత ఇదంతా అనిత్యము అసుఖం అని తెలిసిన తర్వాత ఆ రాజుగారి రాజ్యాన్ని ఎవరికో అప్పచెప్పేసి వదిలేసి వచ్చేసారు. వచ్చి గురువుగారి దగ్గర ఉంటూ ఒక చిన్న గుడిసెలో అతనే రాజు. ఆ రాజు తీసుకొచ్చి ఆ ఏనుగు తీసుకొచ్చి ఇతని మేడలోనే. అప్పుడు గురువు గారిని అడిగారు, వెళ్ళమంటారు. ఏముంది, నీ రాజ్యం వదిలేసావు, నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు గురుదేవా అన్నాడు. వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఆయనకి ఏముంది, రాజుగారు కౌపీనం ఉంది. వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కారాగారం మొత్తం ధనాగారం తీయమన్నాడు. తీశారు. ఆ వజ్రాలన్నీ పక్కన పడేసి ఈయన కౌపీనం మడత పెట్టి దాంట్లో పెట్టారు. వైద్యులను ధనాగారం రాజ్యపాలన చేస్తున్నాడు. అంతలోకి ఇంకో శత్రు దేశం రాజు వచ్చేసి ఈ రాజ్యాన్ని ఎలాగైనా కొట్టాలి, తన స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు. అంతలోకి కబురు వచ్చింది, వాళ్ళు దగ్గరలోకి వచ్చేసారు. ఈ సైనాని మంత్రులు రాజుగారు వాళ్ళు వచ్చేసారు, మనం దాడి చేయడానికి మీరు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తామన్నారు. ఏమీ యుద్ధం చేయొద్దు, వాళ్ళ రాజుగారు ఉన్నారు కదా అక్కడ, నేనే వెళ్తున్నాను, ధనాగారం తీయండి అన్నాడు. తీశారు తాళాలు. తన రాజు యొక్క బట్టలు తీసేసి తన యొక్క కౌపీనాన్ని కట్టుకొని వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజ్యపాలన చేసుకొని ఆయన, ఇప్పుడు దాకా ఉన్న రాజు నేనే, రాజ్యపాలన చేసుకోండి అన్నాడు. ఇదేంటి, నేను యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించి చంపి నేను రాజ్యం కైవసం, మీరు రాజ్యాన్ని నాకెట్లా ఇస్తున్నారు? అదే రాజ్యంలో సుఖం లేదా బాబు, నేను అంతకుముందే పలానా రాజ్యము, నేను ఇలా వస్తే నేను ఈ రాజ్యపాలన చేశాను, ఎవరన్నా వస్తే అప్పచేసా అనుకుని ఎదురు చూస్తున్నాను, ఈ దళిత పాలన అని చెప్తే ఓ ఇంత ఆనందం ఉందా దాంట్లో, నువ్వు అంతకుముందు రాజుగారిగా ఎంక్వైరీ చేశాడు. అవును, ఆయన రాజుగారి తన గురువుగా కౌపీనం కట్టుకుని ఉన్నాడు. అప్పుడు నాయన నాకు నాయన ఆరాధన చేశాడు. ఆ మంత్రుడికి వెనక్కిచ్చి తాను కౌపీనం కట్టుకొని వెళ్ళిపోయాడు. ఏమిటి జీవితం, క్షణికమైన జీవితం. ఆశ లేకపోతే ఏముంది, అన్నీ అల్పమే.